వెలిసిన వరాలు వ్రతం చేశాను. చాలా బాగుంది. తిరుమల వాస వెలిసిన శ్రీ వరాలు కంప్లీట్గా అయిపోయింది. వెంకటేశ ప్రతి హరి వారం గోవింద 7 ప్రమిదలు 7 ప్రసాదాలు అలాగే ఫ్రూట్స్ 2 రకాలు పెట్టేదాన్ని. ఈజీగా జరిగిపోయింది అన్నమాట. ఇక్కడ నేను ఆకులు అవి కొత్త కొత్త వెరైటీలు కలర్స్ అలాంటి ప్రమిదలు అటు నేను చేయలేదు. నేను ఎవ్రీథింగ్ న్యాచురల్గానే చేశాను. కలర్లు వేయడాలు వాటికి డెకరేషన్ చేయడాలు అలాంటి పద్ధతులు పురాణ కాలంలో లేవు. ప్రమిదలు వరిపిండితో కలర్లతో చేయడాలు మరీ చెత్తగా చేస్తున్నారు. అదంతా మన సోకుల కోసం తప్ప అది పద్ధతి కాదు. మనం ఏ రీతిగా పురాణ కాలం నుంచి మన పెద్దవాళ్ళు ఏది ఫాలో అవుతున్నారో అదే మనం ఫాలో అవుతే చాలా మంచిది. స్టార్టింగ్ ఎడదీయదు, ఇప్పుడు ఎడదీస్తుంది. ఎడదీసినట్టే మాట్లాడుతుంది. మౌనం అంటే అంగీకారం, ఒప్పుకున్నట్లు లెక్క. టెండింగ్ అర్థమైందా? నేను అదే చెప్పాను మీ అమ్మకే, నీ కూతురు నా మీద కానీ నా భార్య మీద కానీ నా కొడుకు మీద కానీ కంప్లైంట్ చేసిందా అప్పుడే మాట్లాడొద్దని చెప్పాను. రాత్రి చెప్పాను, ఇంకెప్పుడు కూడా నా ఫోన్ చేయక, ఫోన్ కాదు నువ్వు మాట్లాడొద్దని చెప్పాను. మీ అమ్మకి అరసకూడలేదు, చాలా చీప్ గా మాట్లాడుతుంది. పల్లెటూరు కాదు చాలా దారుణంగా. నాకు నచ్చదు. అది ఇది ఓకే, నేను ఇబ్బంది పెట్టడానికి కాల్ చేయలేదు, నీకు చెప్పుదామని. ఏ భగవంతుడు కూడా రాసిన బుక్కుల్లోని రాసినట్టు చరిత్ర లేదు. మనస్ఫూర్తిగా మన హృదయంలో దేవుణ్ణి దాచుకొని మనం హృదయపూర్వకంగా భగవంతుని కోరుకుంటే ఏ వరమైనా ఇస్తాడు. మన మనిషి మంచిదైతే మనకి అన్నీ ఆ భగవంతుడు చూసుకొని వెళ్తాడని నా నమ్మకం. అందరూ కూడా అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇదేంటంటే మొత్తం 7 వారాలు చేసిన పూజ చిన్న బిట్లు తీశాను. ఆ బిట్లన్నీ ఒక వీడియో రూపంలోని చేసి పెడుతున్నాను. ఈ పూజ చేసిన తర్వాత చాలా బాగుంది. కొన్ని కోరికలు తీరుతాయి, కొన్ని కోరికలు లేటుగా అవుతాయని నాకు అర్థమైంది. మన మనస్తత్వం పెట్టే మనకి మంచి జరుగుతుందని కూడా నేను నమ్ముతాను. అందరినీ కలుపుకొని అందరితో మంచిగా ఉండి అన్నీ సర్దుకొని పోతేనే మనిషి అని నేను అనుకుంటాను. నాకు తెలిసి నేను ఎవరిని విమర్శించాను, ఎవరిని ఏ ఉద్దేశంతో నేను మాట్లాడాను. కానీ నేను మాట్లాడే మాట అలాగని అనుకుంటారు కొంతమంది, ఉద్దేశించి మాట్లాడుతుంది అలాగని. కానీ నేను అలా మాట్లాడను. ఏది ఆ టైంకి అనిపిస్తే ఆ మాటే నేను అంటాను తప్ప వేరేగా నేను అనుకున్న వాళ్ళది అనుకుంటే నాకు లాభం లేదు. ఆ భగవంతుడు చల్లగా అందరినీ చూడాలని, ఆరోగ్యం ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరి కోరిక అదే, అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఏ లోటుపాటు లేకుండా బతకాలని దేవుడు ఆరోగ్యం ఆరోగ్యంగా చూస్తాడని నమ్ముకోవాలి.
భగవంతుని నమస్కరిస్తూ నేను చేశాను. ప్రస్తుతానికైతే నాకు ఏమీ జరగలేదు. చూద్దాం, జరిగిన తర్వాత నేను 8వ వారం చాలా గ్రాండ్గా చేయాలని నేను అనుకుంటున్నాను. అందుకే 3 7 శనివారాలు కంప్లీట్ చేశాను. వడ్డీ వారం పెండింగ్లో పెట్టాను. నాకు అనుకూలంగా రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ వడ్డీ తీరుస్తానని నేను ఆ భగవంతునికి మొక్కుకున్నాను. అది ఎంతవరకు జరుగుతుందో చూద్దాం. ఇంకా ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా. నేను కూడా చాలా కానీ మనశ్శాంతి చాలా హ్యాపీగా పూజ చేసిన తర్వాత చాలా చాలా హ్యాపీగా మనశ్శాంతి చాలా బాగుంది. చేస్తే మంచిదే, ఎవరైనా చేయకూడదని ఏమీ లేదు. ఆ భగవంతుడు మనల్ని వెళ్ళ కాపాడుతాడు. ప్రతి ఒక్కరికి ఆ నమ్మకంతో మనసు నిండా నింపుకొని ఆ భగవంతునికి ప్రార్థిస్తే ప్రతి కోరిక నెరవేరుతుంది అని నా నమ్మకం ఫ్రెండ్స్.